రైట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా హైలైట్ చేస్తున్నాడు. గతంలో మనం చూస్తున్నాం హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తుకు రావాలనేది ఆయన కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. బట్ ఈ ఫ్యూచర్ సిటీని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హరీష్ రావు చెప్తా ఉన్నాడు. అసలు ఆ ఫ్యూచర్ సిటీ నిలబడుతుందా? భవిష్యత్తులో మనకు కనబడుతుందా? మన ఫ్యూచర్ కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ అది రావడానికి 25 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా చాలా మార్పులు జరుగుతాయి. ఈ ఫ్యూచర్ సిటీ అనేది నథింగ్ బట్ ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ల్యాండ్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ రియల్ ఎస్టేట్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. అంతకు మించి అక్కడ ఏదో ఉందని నేను అనుకోను. ఫ్యూచర్ సిటీ అనే పేరుతో భూ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి తప్ప రాత్రికి రాత్రే 30-40 టవర్ల బిల్డింగులు ఏవి రావు. హైటెక్ సిటీ లాగా తాను కోరుకోవడంలో తప్పే ఉంది, కానీ అవ్వాలిగా. అక్కడ అయ్యే అవకాశం లేదు. 2.5 సంవత్సరాలు ఉంది గురుగారు. అయ్యే అవకాశం ఎక్కడవుతుంది? టెక్నాలజీ పెరిగింది. ఎంత టెక్నాలజీ పెరిగినా ఎందుకు గచ్చిబౌలిలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతుంది? ఎందుకు వాన పడితే రోడ్లు జలమయమవుతున్నాయి? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఈ రోజుకి కూడా ఒక అంబులెన్స్కి దారి ఇవ్వాలి అంటే వాళ్ళుగానే చేస్తున్నారు తప్ప ఎందుకు వెళ్ళలేకపోతోంది? మనం గమనించాల్సింది రియాలిటీ, వాస్తవికతలో బతకాలి మనం. 2.5 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ప్లాట్లు బాగా అమ్ముడుపోతాయి, ల్యాండ్లు బాగా రేట్లు వస్తాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా బాగా బొజ్జ నింపుకుంటారు. అంతకుమించి ఏముంది? ఇప్పుడు హరీష్ రావు రద్దు చేయాల్సిన అవసరం లేదైతే మరి ఏది ఫ్యూచర్ సిటీని వాళ్ళ అధికారంలోకి వచ్చిన హైటెక్ సిటీ అన్న వెంటనే అయిపోయిందా ఇవాళ ఫ్యూచర్ సిటీ అన్నగానే అయిపోవడానికి? నువ్వు అన్నట్టు అప్పట్లో ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంతోమంది కూలీల సాయం కావాల్సి వచ్చేది. అది కొంచెం మారింది. ఇవాళ మొత్తం అంతా మిషనరీసే కదా. సో 25 ఏళ్ళది 20 ఏళ్ళు, 20 ఏళ్ళది 15 ఏళ్ళు, 15 ఏళ్ళది 10 ఏళ్ళు. 2.5 ఏళ్లలో ఎక్కడవుతుంది నాన్న? అది అవ్వదు. 2.5 ఏళ్లలో ఫ్యూచర్ సిటీ 4 బిల్డింగులు కట్టి అనౌన్స్ చేయడం కాదు ఫ్యూచర్ సిటీ అంటే. మన భవిష్యత్తుని చూపించటం. ఆనాడు హైటెక్ సిటీ కట్టి భవిష్యత్తులో ఈ రకమైన టెక్నాలజీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, చేశారు. ఇవాళ హైటెక్ సిటీ ఏంటో చూస్తున్నాం. కానీ అక్కడ హైటెక్ సిటీ ఒకటే ఉండే కదా గురుగారు. పాత చిత్రం చూస్తే కట్టినప్పుడు హైటెక్ సిటీ తప్ప చుట్టూ ఏం లేదు, మొత్తం నిర్మానుష్య ప్రదేశం. ఎన్నేళ్ళు పట్టింది లేవడానికి? 30 ఏళ్ళు పైచీలకు పట్టింది. ఇవాళ ఫ్యూచర్ సిటీకి 3 ఏళ్ళు అయిపోతుందా? 34 దాకా రేవంతే ఉంటారు. ఎన్నికల్లో చూద్దాం, అప్పుడు ఎవరుంటారో అప్పుడు చూద్దాం. అనుకున్నంత తేలిక కాదు నాన్న. ఎవరైనా సరే మనం ఇక్కడ గ్రహించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అభిమానులంతా ఇప్పుడు నన్ను బంట పూతులు తిడతారు. ఇట్టని హ్యాపీగా ఫీల్ అవుతా. పోనీలే మన ఇంటర్వ్యూ కాన్సెప్ట్ని అందరూ చూశారు అని సంతోషపడతా. నేనేం ఫీల్గా రేవంత్ రెడ్డి అభిమానులు తిడతారు, కేసీఆర్ అభిమానులు పొగుడుతారు. ఇంతకు మించి ఏముంటుంది? కానీ నిజమే మాట్లాడుకుందాం. 2.5 సంవత్సరాలలో కొన్ని భవంతులు ప్రారంభం అవుతాయి, కానీ ఫ్యూచర్ సిటీ ప్రారంభం కాదు. ఓకే.